నమస్తే పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. హియర్ ఐ కమ్ విత్ స్నాక్ రెసిపీ విత్ జీరో హేటర్స్. మీరే చెప్పండి, అసలు పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే డిఫరెన్సెస్ ఏం లేకుండా తలచుకోగానే నోట్ల నీళ్లు తెప్పించే పానీపూరి ఎన్ని రోజుల నుండి మిస్ అవుతున్నాను. కానీ మేము నో అవుట్ సైడ్ ఫుడ్ అనే రూల్ ఒకటి పెట్టుకున్నాం. అందుకని ఇక చూసి చూసి ఇంట్లోనే చేసిన. బై ద వే, ఇది మా ఆయనకి సర్ప్రైజ్ అనమాట. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి చేసి రెడీగా పెట్టిన. ఒక 6 to 7 hours నానబెట్టిన బఠానీ కుక్కర్లో వేసి బ్లాక్ సాల్ట్, పసుపు వేసి ఒక 7 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. ఈలోపు నేను పానీ కోసం చింతపండు నానబెట్టిన. సో ఈ పానీ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వీటిని మిక్సీలో వేసి ఈ చింతపండు రసంలో కలుపుకోవాలి. దాంట్లో బయట అయితే చాట్ మసాలా యాడ్ చేస్తారు, బట్ నేను ఈ మసాలా కూడా వాడను. అందుకని బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్ వేసిన. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. చాట్ మసాలా మిస్ అయినట్టు ఏమనిపించలేదు అసలు. ఇంకా కుక్కర్లో ప్రెషర్ పోయే గ్యాప్లో ఈ పానీపూరి పాపడ్ కూడా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నా. అండ్ ఈ ప్యాకెట్ ఏమో డీమార్ట్లో తీసుకున్నా. సో వితౌట్ ఆయిల్ పానీపూరి రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ బఠానీ ప్రాసెస్ చేయాలి. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పుదీనా యాడ్ చేయండి. నెక్స్ట్ ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో, ఇంకా టొమాటో కూడా గోలినాక పసుపు, బ్లాక్ సాల్ట్, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి నెక్స్ట్ ఇక బఠానీ వేయాలి. ఇంకా కన్సిస్టెన్సీ అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం మనం రెడీ చేసుకున్న పానీ యాడ్ చేసి మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు స్మాష్ చేసుకొని దాన్ని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మా ఆయన ఇక్కడ భయ్యా తోడా ప్యాజ్ డాలో అంటాడేమో అని ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. టేస్ట్ అయితే మస్తు ఉండే అసలు. అబ్బా, ఎన్ని రోజులకు తిన్నానో అనిపించింది. మీకు కూడా తినాలనిపించింది కదా? అయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.